స్వామి 10 రోజుల క్రితము భిక్షాటనకి వచ్చాను అన్నం పెట్టమని. స్టీల్ పని ఇప్పుడు పళ్ళాలు కూడా లేవు మా ఇద్దరికి. ఏమన్నా భిక్ష పెడతారా స్వామి ఈ దేహాలకు? స్వామి ఇది మీ ఆశ్రమమే. మొన్న నేను మీరు మాట్లాడమంటేనే నేను ఈ వీడియో చేశాను. మీరు లోపలికి రండి స్వామి, లోపలికి వచ్చి స్వీకరించండి ప్రసాదం. స్వీకరించండి స్వామి. మొన్న నేనే స్వామివారికి భిక్ష వేయనని చెప్పాను. స్వామివారు చెప్తేనే నేను ఆ మాట చెప్పవలసి వచ్చింది. క్షమించండి. స్వామివారిదే ఈ ఆశ్రమం, పీస్ ఆఫ్ మైండ్ వరల్డ్ పీస్ ఫౌండేషన్. మాట్లాడేవారికి ప్రపంచం కలిసి మొత్తం ఇచ్చినా కూడా లోపలికి ప్రవేశింది. 100% మౌనంగా ఉండేవారికి స్వాగతం సుస్వాగతం. వరల్డ్ పీస్ ఫౌండేషన్ 30 సంవత్సరాల సాధనతో నేను చెప్తున్నాను. గతంలో సౌపాడులో కూడా మౌన ఆశ్రమం స్థాపించి 11 సంవత్సరాలు ₹1 తీసుకోకుండా 11 సంవత్సరాలు వచ్చిన వారిని భోజనం తెప్పించారు. నా దగ్గర పనిచేసే గుమస్తా చెల్లెలకి పెళ్ళికి కూడా ఆనాడు 2.5 లక్షలు, ఇవాళ 50 లక్షల విలువైంది. ఆ స్థలం ఫ్రీగా ఇచ్చి పెళ్లి చేశారు. ఎంత చేసినా మనిషికి శాంతి రాదని తెలుసుకున్నాను. 1990 అరుణాచలం వచ్చి నేనెవరో బుక్కు తెలుసుకొని ఈ విధంగా మారాను. ఈ దేహంపై తిట్టి పెట్టినా కూడా పర్లేదు, దీన్ని పొగిడితేనే ప్రమాదం. దేహం నేను కాదు, లోపలున్న దేహం నేను. ఈ ఇతను కాశీ నుంచి వచ్చింది ఈ దేహం. ఇతనే ఈ ఆశ్రమంలో చక్కగా సాధన చేసుకుంటున్నాడు. ఇతను నా కన్నా కొడుకు కన్నా కూడా కొడుకు. లోపల ఆత్మలో నో రిలేషన్స్.